నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉబ్బేరు కాలువ ఈపురపాలెం స్ట్రైట్ కట్ వద్ద ఏర్పడిన సమస్యపై కమిటీలోని సభ్యులైన అధికారులు 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఉబ్బేరు కాలువ ఈపురపాలెం స్ట్రైట్ కట్ సమస్యపై మత్స్యకారులు అధికారులతో చీరల ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. కాల్వ జలసంధి వద్ద ఏర్పడిన సమస్యను పారదర్శకంగా పరిష్కరించుకుందామని కలెక్టర్ చెప్పారు. ప్రాణ ఆస్తి నష్టం జరిగే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు, మత్స్యకారులు, అధికారులు, పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో చీరాన బాపట్ల ఆర్డీఓలు టి చంద్రశేఖర్, పి గ్లోరియా, మత్స్యశాఖ జేడి శ్రీనివాస్ నాయక్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. దగ్గరే బయట పబ్లిక్ డిస్టర్బ్ చేయలేదు. మేము అప్పుడు 9-10 గంటలకి 1 గంటకైనా మేము అలవల తీవ్రత ఎక్కువైపోయినప్పుడు మేము అప్పటికప్పుడు కాలువ దిగి మా ప్రాణాలు కానీ మా వలవ బోట్లు కానీ కాపాడుకునేవాళ్ళం సార్. సో మీరందరూ కూడా మీరు ఆర్డీఓ, ఎస్డిపిఓ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రైనేజ్, జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏడీ మైన్స్, జియాలజీ, మీరందరూ కూడా 6 ఒక కమిటీ కదా. సో కమిటీ కదా. సో మీకు చెప్పినంత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మనం చాలా పారదర్శకంగా, చాలా నేరుగా మీతో కాంటాక్ట్ లో ఉండి దీన్ని పరిష్కారం చేద్దాం. నా విన్నపం ఏంటంటే దయచేసి అనవసరంగా ఎవరైనా ఇన్వాల్వ్ చేసేది ఈ మెయిన్ ఇష్యూ డైవర్ట్ కాకుండా మనం మెరిట్స్ ఆఫ్ ద కేసు లో చేద్దాం. అది 10 గ్రామస్తులకి నేను కోరుతున్నాను. నిన్న మీరు కలెక్టర్ గారు అక్కడ రోడ్డుకు వచ్చి మమ్మల్ని వినాలని అడిగారు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పల్లె కావాలంటే నేను వస్తాను, మీ ఇంటికి కావాలంటే నేను వస్తాను. సభాసముఖంగా కలెక్టర్ ఇప్పుడు ఈ పరిష్కారం చేసే దాంట్లో కొన్ని సమయం మనకు పడుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కమిటీ అధికారులు 6 వెంటనే వెళ్ళి ఆ స్పాట్ లో, ఆ మౌత్ లో ఇప్పుడు చెప్పారు రాళ్ళు ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది దాన్ని కనిపెట్టండి. ఫిషరీస్ ఆఫీసర్ ముఖ్యంగా మీరు ఎక్స్పర్ట్ దీంట్లో కాబట్టి మత్స్యకారులతో అన్ని అధికారులు కూడా మీరు పెడతారు. అది నేల అవ్వడం వల్ల ఇమ్మీడియట్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీస్. మత్స్యకారుల యొక్క ధోని కావచ్చు, నెట్స్ కావచ్చు, మత్స్యకారుడే తనకే అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉంది, వీళ్ళతో ఒక పడవని ఎక్కి వెళ్ళండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్, వెళ్ళి చూస్తే ఇమ్మీడియట్ డేంజర్ ఏముంది కనిపెట్టి నాకు నైట్ లోపల మీరు తెలియజేస్తారు. సో దట్ దాని రిమూవల్ కి రేపు మార్నింగ్, రేపు మధ్యాహ్నంకి ఏమేమి ఇమ్మీడియట్ చర్యలు మీకు ఇబ్బంది కలిగే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జాతిపిత మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. గాంధీ జయంతి దసరా పండుగ పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమర్తలూరు, భోగాడ, ఎల్లవర్రు, తురుమెల్ల, పెదపూడి, పాంచాలవరం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావుల ఆర్థిక సహకారంతో ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు కాకరపల్లి శ్రీనివాసరావు, కొలిపర్ల మణికంఠ చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేశారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మరి జయంతి సందర్భంగా మన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ మహాత్మా గాంధీ గారు అంటే ఏదో ఒక కులానికో, మతానికో, వర్గానికో సంబంధించిన వారు కాదు. అందరికీ మనం ఇలా ఇంత మంచి వాతావరణంలో, స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నామంటే స్వతంత్రం శాంతియుతంగా మరి ఉద్యమం చేసి మరి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు. అదే కాకుండా ఆ రోజుల్లో మరి హరిజనులని, ఇంకోళ్ళని దూరంగా ఉంచుతుంటే కాదు, అందరూ ఒకటేనని చెప్పి మరి మంచినీళ్ళు బావి దగ్గర కానీ, దేవాలయాల్లో కానీ తీసుకొచ్చిన మహానుభావుడు. మరి ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళకి ఏదైనా చేయాలనే
ఆశయంతో ఉంటాడు. అందుకే మేము మా మిత్ర బృందం ఎప్పుడు ఈ పేదలకి సంబంధించిన కార్యక్రమం ప్రతి గాంధీ జయంతికి చేస్తుంటాం. మరి ఆ సందర్భంగా ఈరోజు కొత్తపల్లి భాస్కరరావు గారు, నేను అమర్తూరు, పాంచాలవరం, కోవాడ, తురుమిళ్ళ, జలవరి గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు దుర్గాదేవి దసరా కూడా కలిసి రావటం. మరి పారిశుద్ధ్య కార్మికులంటే మరి అత్యంతంగా మరి అందరం మరి మనం పారేసినవి కానీ మరి మనం చివరికి మనం రోడ్ల మీద వదిలేసినవి కానీ అటువంటివన్నీ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు. మరి అటువంటి వారికి గతంలో కరోనా వచ్చినప్పుడు మేము ఇవ్వడం జరిగింది. తర్వాత అనేక రకాలుగా మరి ప్రతి గాంధీ జయంతికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో ఈ పేద వర్గాలకే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానికి అనేక మంది దాతలు కానీ మిత్రులు కానీ సహకరిస్తుంటారు. మరి ఈ కార్యక్రమానికి భాస్కరరావు గారు, కొత్తపల్లి భాస్కరరావు గారు నేను ఇవ్వడం జరిగింది. మరి పారిశుద్ధ్య కార్మికులంటే మరి మనందరికీ తెలుసు, సమాజంలో వాడు లేకపోతే ఈ వర్షాకాలం మనందరం కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి నూతన వస్త్రాలతో చిన్నగా మరి చిన్న సత్కారంగా మరి మేము ఇవ్వాలనుకున్నాం. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అది. మరి దీనికి సంబంధించి మన ఆర్యవైశ్య గారు 1869 అక్టోబర్ 2వ తారీఖున గొప్ప మానవతావాది జాతిపిత మహాత్మా గాంధీజీ అని కర్లపాలెం మానవతా శాఖ ప్రెసిడెంట్ తూనుగుంట్ల వెంకట సుబ్బారావు అన్నారు. గురువారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం దగ్గర ఉన్న గాంధీజీ విగ్రహానికి కర్లపాలెం మానవతా శాఖ గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ నడిచిన మార్గాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా శాఖ కర్లపాలెం కోరాసాధికారి జి లలితబాబు, తూనుకుంట్ల శ్రీనివాసరావు, జట్టి ఇమాన్యుయల్, రాజేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గాంధీగారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబట్ల మానవతా శాఖ సందర్భం ఆధ్వర్యంలో మరి కల్లపాలెం మండలంలో ఉన్నటువంటి వాసవి కళ్యాణ మండపం దగ్గర గాంధీ గారి విగ్రహానికి మరి మానవతా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ సభ్యులు, డైరెక్టర్లు అందరం కలిసి ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పోలీసురావు గారు చెప్పారో మానవతావాది, మన దేశానికి స్వతంత్రం చేస్తానికి పోరాటం చేసి ఎంతో కృషి తెలిపినటువంటి మహాత్మా గాంధీ ఆ స్వతంత్ర పోరాటంలో ఎంతమందో అమరులయ్యారు. వారితో పాటుగా నిరాహారదీక్ష తీసి అమరులైనటువంటి పొట్టి శ్రీరాములు గారు కూడా పక్కనే ఉండటం చాలా సంతోషదాయకము. వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తూ మరి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మరి వాళ్ళ జన్మదినం, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మానవతా సంస్థ తరఫున చేసిన సభ్యులందరికీ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్. ఈరోజు విజయదశమి, గాంధీ జయంతి రెండు ఒకే తారీఖు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మానవతా కర్లపాలెం శాఖ ఆధ్వర్యంలో మానవతావాది అయిన గాంధీజీ జయంతి సందర్భంగా కర్లపాలెం మానవతా శాఖ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ తూనుగుంట్ల సుబ్బారావు గారి సమక్షంలో మరియు ఆ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ యొక్క ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలి. మానవతా ధ్యేయం సాటి మనిషిని లేక హింసాత్మక కాకుండా మానవతా ఉద్దేశంతోనే మానవతా ధ్యేయాలను మనసులో ఉంచుకొని పోరాటం తెలిపిన మహానుభావుడు గాంధీజీ. అలాంటి గాంధీజీ గారి జయంతి సందర్భంగా మరి మానవతా విలువలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శాఖ లేక ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ అయిన కర్లపాలెం శాఖ నుంచి ఆ మహాత్ముని ఈరోజు మనం స్మరించుకుందాం. మహాత్ముల యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలి. అది గొప్ప భారతీయ
సమాజ శ్రేయస్సుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు సభ్యుల సహకారంతో పాత కర్లపాలెంలోని ఒక నిరుపేదల మహిళలకు కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, షేక్ జాన్ సైదా, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ ఇబ్రహీం, హబీబ్, బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 10 కేజీలు బియ్యము మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు చీరల పంపిణీ కార్యక్రమం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇప్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శుక్రవారం గడియార స్తంభం వద్ద జీఎస్టీ పన్ను తగ్గింపుపై పేద ప్రజలకు ఊరట కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్లోని ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా ప్రజలతో, వాణిజ్య దుకాణదారులతో నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని జీఎస్టీ పన్ను తగ్గింపుపై మాటామంతి జరిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైకులు బాగా తగ్గినాయి. మినిమం 10,000 కదా. కొద్ది ముందుకు పైన ఓకే సార్, ఓకే సార్. జరగండి. ఆల్రెడీ ఇది ఫ్లెక్సీ వేయించడానికి పంపించాను. నిన్న పండగని నిన్న ఇవ్వలేదు, మొన్ననే ఇచ్చాను. రాష్ట్రంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు జీవీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు తన సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు శుక్రవారం ఆయన కొత్తపేటలోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు. 49 మంది లబ్దిదారులకు 31.89 లక్షల విలువైన చెక్కులు అందించారు. అనంతరం మాట్లాడిన జీవీపీ జీవీ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1036 మందికి 7,18,496 రూపాయల లబ్ది చేకూరిందని చెప్పారు. గతం కంటే చాలా వేగంగా, సరళంగా సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నామనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. అత్యవసర కేసుల్లో ముందే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న 25 లక్షల ఆరోగ్య బీమాతో కిడ్నీ, లివర్, గుండె సహా ఏ అనారోగ్య సమస్య ఉన్నా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గాలి తులసమ్మ గారు. సుందర్రావు నూజెండ్ల జంగాలపల్లి వచ్చారా? థ్యాంక్ యూ సీఎం సార్. 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 థ్యాంక్ యూ సార్. గారికి అభినందనలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సుమారు 40 లక్షలు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 897 కోట్లు. 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు మొత్తం కలిపితే 897 కోట్లు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినంత ఒక సంవత్సరంలోనే ఇస్తున్నారు చంద్రబాబు గారు. అందుకే ఈ రోజు ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి. అలాగే కొంతమందికి లెటర్ ఆఫ్ అడ్వాన్స్, అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు లేవు. ముందు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు బిల్లు అవుతుందంటే ₹1,00,000 ముందు ఎల్ఓసి ఇచ్చేస్తున్నారు. ముందు ఆ ఎల్ఓసి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాడు. ప్రమాదం లేకుండా ముందు ఆపరేషన్ జరిగిపోతా ఉంది. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కొంత ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడతా ఉంది. ఇది ఎంతో అభినందనీయం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 2.5 లక్షల వరకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు దాన్ని నిరుపేదలకి, అంటే సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు, అలాంటి వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్ 25 లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే 25 లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు. ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి జేజేలు పథకాన్ని చంద్రబాబు కోరుతున్నారు. మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము. 25 లక్షల రూపాయలకి వైద్యం ఒక్కో పేదవాడికి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలకి విద్య, ఆరోగ్యం ఈ 2 ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండుగా ఉన్నారు. ఒకప్పుడు 20 మంది వచ్చేవాళ్ళు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్కి. ఇప్పుడు రోజుకి 350 నుండి 400 మంది వస్తున్నారు. సూపర్ గా చూస్తున్నారు, బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యపై వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ దౌర్జన్యం. సరైన సమయంలో టిఫిన్ అందించలేదని హోటల్ యాజమాని శేఖర్ పై సిబ్బందిపై నాగార్జున యాదవ్ అనుచరులు దాడి, 2 గాయాలు. ఊరు కదిలి వస్తుందంటూ నాగార్జున యాదవ్ వార్నింగ్. పిఎస్ లో ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఆయన కూడా పోయారు, సాహిబు గారు ఆయన కొత్త పోయారు అంత మళ్ళీ వచ్చి కొడతాను, మా భయంతో కొడతాను. కూటమి ప్రభుత్వం ఎంపీ లావ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ జీవి ఆంజనేయులు తనపై మాజీ ఎమ్మెల్యే గొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అర్ధరహిత అసభ్యత ఆరోపణలు ఏకమైనా మానుకోవాలని జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు హెచ్చరించారు. వేలిముద్ర తప్ప ఏమీ తెలియని లారీ క్లీనర్ నుంచి అడ్డదారంలో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ది రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ది సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడు, తాను జీవీ ఎమ్మెల్యేలుగా వినికొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్దమన్నారు. తమ కుటుంబంలో చేపల వ్యాపారంలో 50 ఏళ్ల నుంచి ఉందని, ఆ విషయం తానెక్కడా దాచలేదన్నారు. అదనంగా ఆవుల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం వ్యాపారాలతో ఏం చేసినా న్యాయబద్దంగా సంపాదిస్తున్నామన్నారు. సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా మీద, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, ఈ ప్రభుత్వం మీద అనేక
ఆధారాలు లేనటువంటి నిందార శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే పదే అనేక సందర్భాల్లో మిత్రులు, ప్రెస్ మిత్రుల ద్వారా కానీ లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతా ఉంటా, నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు, సిపిపి గారి మీద కావచ్చు, మా మీద కావచ్చు, స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు, ఆ శాపనార్థాలు మారవు, ఆ అక్కసు మారదు. పొద్దున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద, చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత జుగుత్సాకరం. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి. ఇప్పుడు కూడా చదువుతున్నా, 70 ఏళ్ల వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఎందుకయ్యా అంత ఆవేశం? మరి నీ నటనపాడు కానీ, నీ నటన, నీ ఆవేశం, నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం, నీ దుర్మార్గం, ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి? పదే పదే వ్యక్తిగత నిందారోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడు, లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారం, నీ ఇసుకంటలు, నీ చేపలు అంటాడు, ఏంటి అసలు నువ్వు మాట్లాడేది చెప్పు ఒకసారి. నిజమే, నేను ఎన్నో అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా, గత 50 సంవత్సరాల నుంచి మా తండ్రి మక్కెన్ చంద్రరావు గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం. అది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 50 సంవత్సరాల నుంచి మాకుంది. సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తున్నాం. ఇది జగరిగిన సత్యం, ఇందులో దాచుకునేది ఏం లేదే. అది పెదకంచెల కావచ్చు, లేకపోతే ఇంకో చెరువు కావచ్చు. మా నాయన గారు ఉన్న రోజుల్లో బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత నేను పూర్తిగా వ్యాపారం తగ్గించుకున్నా. ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా. మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నాదైతే ఓపెన్ చేపల వ్యాపారం మాకుంది. సొసైటీల ద్వారా గానీ, పంచాయతీల్లో గానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి, దేవాలయాలకు గానీ, ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే పేదవారు ఉంటే వాళ్ళకి చేపలు ఇస్తాం. చలగుండలో గంజాయి అమ్ముతున్న 9 మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 10 కేజీల గంజాయి, ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించడం జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గారికి చెప్పి తగిన రివార్డ్స్ కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సజ్జనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నగరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగుండ్ల అనేటువంటి విలేజ్ లో సిఐ గారికి, ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గంజా అమ్ముతున్నారు, సరఫరా చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా వెళ్ళి రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 10 కేజీల గంజా సుమారు అందరి దగ్గర, వాళ్ళ దగ్గర ఈ ఎర్ర కనిపిస్తున్నటువంటి ఈ 9 మంది, వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతరావు, పెంటకోట శంకరరావు. ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతరావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరూ, అదేవిధంగా ఈ స్కూటీ, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్కూటీ కూడా ఈ గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులతో కొన్నారు కాబట్టి దాన్ని పరిస్థితి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని గంజాని ఇక్కడ నగరికల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకొని బతికే వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గంజాయి అమ్మడం నేరం కాబట్టి ఇంతకుముందు కూడా మేము చెప్పాము. దాన్ని మైలేజ్ చేసి వీళ్ళు ఈరోజు గంజాయితో సహా పట్టుబట్టారు కాబట్టి వెళ్ళి
గాంజా యాక్ట్ కింద వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారణలో వాళ్ళు ఇంకా ఒక 8 మంది పేర్లు చెప్పారు. వాళ్ళంతా తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం. ఎవరైనా సరే గంగా అనేది కనుక పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం స్థానిక గంగా పార్వతి సమేత అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని స్వామివార్ల తెప్పోత్సవం నాగార్జున సాగర్ జలాశయంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోత్సవాల నడుమ అమరలింగేశ్వర స్వామి పార్వతీదేవి అమ్మవార్ల విగ్రహాలను గ్రామ పొరువీధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం స్థానిక లాంచీ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు పుష్పాలతో అలంకరించిన లాంచీలో స్వామివార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అభిరామ్ నానమ్మ దగ్గర కూర్చోపో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం గురుజాల దసరా ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు దసరా పండుగ సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు పాలకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా దసరా ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పుణ్య దంపతులు పీఠల మీద కూర్చొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారుడు కొనుగుపాటి మారుతి శాస్త్రి, వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి సంప్రదాయబద్దంగా మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు.
వాసవి మాతాకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.